శివుడి ఆత్మలింగం ఇప్పటికీ ఇక్కడే ఉంది. అలాగే రావణాసురుడు తీసుకొచ్చిన ఆత్మలింగాన్ని సాక్షాత్తు వినాయకుల వారే ఈ బీచ్ దగ్గర కింద పెట్టారట. వెల్కమ్ టు మహాబలేశ్వరర్ టెంపుల్, గోకర్ణ. పురాణాల ప్రకారం రావణాసురుడు శివుడిని తనతో పాటే లంకా నగరంలో ఉంచుకోవాలని చెప్పి శివుడికి ఘోర తపస్సు చేశాడట. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చేశారట. ఇంకా రావణాసురుడేమో ఆత్మలింగాన్ని పట్టుకుని లంకా నగరానికి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న వినాయకుల వారు ఆత్మలింగం లంకా నగరంలో ఉంటే శివుడు కూడా లంకలోనే ఉంటారు అని చెప్పి దీన్ని అడ్డుకోవడానికి ఒక బాలుడి వేషంలో వస్తారు. వచ్చి ఈ ఆత్మలింగాన్ని ఎలాగన్నా సరే కింద పెట్టించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆత్మలింగాన్ని కింద పెట్టారు అంటే ఆత్మలింగం అక్కడే ఉండిపోతుంది, ఇంకా దాన్ని కదల్చటం ఎవరి వల్ల కాదు. అందుకని చెప్పి రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎక్కడ కింద పెట్టకుండా తీసుకెళ్తూ ఉంటారు. అయితే దారిలో ఏమవుతుంది అంటే ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ స్నానం చేయకుండా శివలింగాన్ని ముట్టుకోకూడదు. అయితే అప్పుడే రావణాసురుడికి మారు వేషంలో ఉన్న వినాయకుల వారు కనిపిస్తారు. ఇంకా అప్పుడు రావణాసురుడు అడుగుతారు, నువ్వు కొంచెం సేపు ఈ శివలింగాన్ని పట్టుకునుండు, నేను స్నానం చేసి వస్తాను ఇక్కడే సముద్రంలోకి వెళ్ళి అని చెప్పి చెప్తారు. వినాయకుల వారు కూడా ఓకే అంటారు. కానీ ఒక షరతు పెడతారు. ఏంటి అంటే, నేను 3 సార్లు నీ పేరు పిలుస్తాను, 3 సార్లు లోపల నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు రావణాసురుడు కూడా సరే నేను స్పీడ్ గానే వచ్చేస్తాను అని చెప్పి సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తారు. అయితే సముద్ర స్నానం అయ్యే లోపలే వినాయకుల వారు 3 సార్లు పిలిచేస్తాడు రావణాసురుడిని. పిలిచేసి ఇంకా శివలింగాన్ని కింద పెట్టేస్తారు. ఇంకా రావణాసురుడికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. వినాయకుల వారైతే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా రావణాసురుడు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అయినా సరే ఇంకేం లాభం, ఆత్మలింగం అయితే ఇక్కడే ఉండిపోయింది. సో ఈ స్టోరీ అంతా కూడా గోకర్ణలోని మహాబలేశ్వరర్ టెంపుల్లో జరిగింది. మీరు గోకర్ణ వెళ్ళినట్లయితే ఆత్మలింగాన్ని దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి.